టోఫు మష్రూమ్ హనీ చిల్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూములు 1/2 కేజీ, టోఫు 250 గ్రాములు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయ ముక్కా చెక్క 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న సోయాతో తయారు చేసిన పన్నీర్ ముక్కల్ని, టోఫుని కట్ చేసుకుంటాం. ఆ తర్వాత వాటిని కొద్దిగా మేగడ వేసేసి నాన్ స్టిక్ పాత్రలో మెల్లగా వేపాలి. మేగడలో వేగితే కానీ పన్నీర్ ముక్కలు గట్టిగా ఉండవు, కమ్మగా ఉండవు. వాటిని పక్కన పెట్టుకుని మరొక పాత్రలో మేగడ వేసేసి మష్రూమ్ ముక్కలను కూడా కట్ చేసుకున్న వాటిని వేసేసి మేగడలో వేగనిస్తాం. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మష్రూమ్ ముక్కల్లో పచ్చంతా కూడా పోతుందన్నమాట. ఇక ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె, ఎండుమిరపకాయ చెక్క ముక్క, మిరియాల పొడి ఈ 4 వేసేసి కలిపేసేయాలి. ఆ నిమ్మరసం పులుపుకి, తేనె తీపి, కారం, మిరియాల అన్నీ కలిసేసరికి కమ్మగా ఉంటుంది ఇది. మరొక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో ఒరిగానో, అది వేగిన తర్వాత వేపించిన పన్నీర్ ముక్కలు, వేపించిన పుట్టగొడుగు ముక్కలు, మష్రూమ్ పీసెస్ని అట్లా వేసేసి ఈ రెండిట్లోకి తేనె, నిమ్మరసం, మిరియాలు ఇలా కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసేస్తాం. అవి కారం కారంగా తీగా ఉండి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. అసలు ఒట్టిగా అట్లా బౌల్లో పెట్టుకునే స్నాక్లా దీన్ని తినేసేయచ్చు. చాలా చాలా హెల్దీ డైట్ ఇది.